ప్రభుత్వం వెంటనే పశువైద్య విద్యార్థుల ఐక్యత, పశువైద్య విద్యార్థుల ఐక్యత. పోరాడదాం పోరాడదాం చదివేది 5 ఏళ్ళు. Good morning everyone, my name is Roshni and I'm the student of College of Veterinary Science Karvidi, which comes under Sri Venkateshwara Veterinary University, and I'm studying final year BVSc and AH in College of Veterinary Science Karvidi. I have joined in this college in 2020 and since then I have completed 4 years of my BVSc and AH course, and within 2 months I'm going to leave the college and join into the internship. And in this BVSc and AH course, this internship consists of 1 year, and it is divided into 2 phases: static phase and a rotational phase. In static phase, we are placed in some polyclinics for the clinical exposure furtherly, and in the rotational phase, we are posted in various polyclinics, zoo parks, and abattoir, meat plants all across the state. During this phase, all the internship phase, we need to accommodate ourselves for the food, room, and all the transportation charges. And for this all the internship course, we are receiving only 7,000 rupees, and this 7,000 rupees has been given to us since 13 years, and there is no increment in this stipend which was given for us since 13 years. So we are requesting the government to have a look at this issue, because when compared to the other sister states like Rajasthan, they are receiving 24,000 rupees per month as a stipend, and Odisha, where they are receiving 20,000, but in Andhra Pradesh we are receiving only 7,000 despite our efforts and services for the state. And as compared to the medical courses like medicine, next BDS, Ayurvedic, Ayush, and other courses, they are receiving the stipend of approximately 25,000 to 30,000 per month, and we are receiving only 7,000. So we are, despite our efforts, we are discriminated for the stipend. So government, we request the government, we are not against to the government or any other authorities. We kindly request, and we are requesting since we are doing strike since 18 days, and we kindly request the government to have a look on this. ముందుగా వీసీఐ రికగ్నిషన్ గురించి మాట్లాడాలంటే భారతదేశంలో ఉన్న ప్రతి పశు వైద్య కళాశాలలో కూడా ఇలాంటి తంతే ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు అడ్మిషన్ తీసుకున్నారో అక్కడి నుంచి ఒక కాల ప్రాతిపదిక మీద కొన్ని వీసీఐ టీమ్స్ రావటం, వాళ్ళు ఇక్కడ ఉన్న సదుపాయాలు ఇవన్నీ పరీక్షించటం, ఆ తదుపరి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళటం అనేది జరుగుతుంటుంది. అలానే ఈ కళాశాలలో కూడా 3 విడతలు వీసీఐ ఇన్స్పెక్షన్ జరిగింది. పిల్లలు మొదటి సంవత్సరం నుంచి ఫైనల్ ఇయర్ వచ్చే క్రమంలో బిల్డింగ్స్ అయితేనేవ్వండి, ఎక్విప్మెంట్ అయితేనండి, ఇవన్నీ కూడా క్రమబద్ధంలో ఏర్పడుతూ ఉంటాయి. అలానే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు 4th ఇయర్ ఎండ్కి వచ్చారు కాబట్టి ఇంటర్న్షిప్కి వెళ్ళాల్సిన ఒక కార్యక్రమం ఉంది కాబట్టి మరో 2-3 నెలల్లో వారికి అనుగుణంగా విశ్వవిద్యాలయం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. వీసీఐ ఇన్స్పెక్షన్ అనేది మ్యాండేట్, ప్రతి వెటనరీ కాలేజీలో కూడా అదొక మ్యాండేట్. పద్ధతి ప్రకారమే వాళ్ళు కాలానుగుణంగానే జరుపుతారు. వాళ్ళు ఏదైతే ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ ఇస్తారు, దానికి అనుగుణంగా యూనివర్సిటీ చర్యలు తీసుకుంటుంటుంది. మరోసారి తదుపరి వీసీఐ టీంని ఆహ్వానిస్తుంటుంది. ఇది గత 4 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా పిల్లలు ఇంటర్న్షిప్కి వెళ్ళాల్సిన ఇది ఉంది కాబట్టి అక్కడ కొంచెం పిల్లలు ఆందోళన పడుతున్న విషయం అయితే వాస్తవమే. అంటే స్టైఫండ్ విషయం అనేది మరొక సమస్య. ఇది సాధారణంగా కాలేజీలోంచి బయటికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ప్రభుత్వ పరంగా ఇచ్చే భరోసా, ఆసరా చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అది పెంచటం అనేది ప్రతి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇలాంటి పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అవి సరైన సమయంలో ప్రభుత్వాలు కూడా స్పందిస్తూ వాటి గురించి నిర్ణయం తీసుకుంటుంటాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి మనం గమనిస్తే స్టైఫండ్ పెరుగుతూనే ఉంది. ఎక్కడైతే అవసరాలకు తగ్గట్టు
అదే అలానే సమాజంలో వచ్చిన రకరకాల వ్యయ ప్రయాసాలను అంచనా వేసుకొని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు కాబట్టి అవి కూడా ముందు ముందు జరుగుతాయని ఆశించవచ్చు. పరిధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ అధికారులు అయితే నిత్యము ప్రభుత్వానికి నివేదికలు అందించడం అనేది జరుగుతుంది. అలానే ప్రభుత్వం కూడా సకాలంలో స్పందిస్తుందనే ఆకాంక్ష పిల్లల వైపు నుంచి ఉంది, అధికారుల నుంచి కూడా ఉంది.